చేయాలి, ప్రభుత్వం విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. హైడ్రా దగ్గర నుంచి మూసీ పునర్జీవనంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరగనున్న నేపథ్యంలో ఎర్రవెల్లి సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ కేసీఆర్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సడన్ మీటింగ్ నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. ఈ నెల 9వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులందరినీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలతో పాటు హైడ్రా, మూసీ పునరుజ్జీవనకు సంబంధించినటువంటి పథకాలు, మరోవైపు రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆసరా పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వాటిని అమలుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోవడం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రధానంగా ప్రస్తావించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు అమృత్ టెండర్లు, ఇతర భూసేకరణకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో లగిచర్లు కావచ్చు, ఇతర ఫార్మా మెడికల్ కావచ్చు, అదేవిధంగా ఫార్మాకు సంబంధించినటువంటి 20 సెంటర్లు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలతో అన్ని పైన కూడా కులంకషంగా చర్చించాలి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లోకి ఎండగట్టాలని చెప్పేసి కూడా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఎక్కడ ప్రశ్నించినా సరే ఇప్పటికే అరెస్టులు చేయడం అనేటువంటి ఆనవాయితీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అని అంటే అది అసెంబ్లీని వేదికగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గత అసెంబ్లీ సమావేశాల్లోనే శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఇంతవరకు కూడా కార్యాచరణ తీసుకోలేదు. మరోవైపు కాళేశ్వరం కావచ్చు, అటు విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిపైన కూడా భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి అన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కనీసమైనటువంటి నిరూపణ చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాటిపై కూడా ప్రభుత్వం అంటే డిఫెన్స్ పడేసేలాగా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇతర కారణాలు చెప్పి వ్యక్తిగత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పి కూడా నేతలను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో వీటన్నిటిని కూడా ప్రజల దృష్టికి అసెంబ్లీ వేదిక తీసుకెళ్లేందుకు కావాల్సిన వ్యూహరచన చేయాలని చెప్పేసి కూడా చెప్పబోతున్నారు. మరోవైపు 9వ తేదీన అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో సచివాలయంలో ప్రారంభం చేయబోతున్న నేపథ్యంలో ఆ రూపురేఖలపైన ఇప్పటికే ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటి కూడా మార్చేస్తాం, అటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తొలగిస్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. సో తెలంగాణ తల్లి అనేటువంటి విషయాన్ని చాలా ఉందాగా ఉన్నతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించారు. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా అసెంబ్లీ సమావేశాలు చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టేకప్ చేసి సర్వే నిర్వహిస్తూ ఉంది. అవన్నీ కూడా సమగ్రంగా జరగట్లేదని చెప్పేసి, ఎందుకంటే కులగణన పూర్తయిన తర్వాత రిజర్వేషన్లలో మార్పులు తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు ఈ కార్యాచరణ తీసుకోబోతా ఉంది ఆ సమావేశంలో. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.